పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, పాల ధరల పెంపును నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు బతకలేకపోతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ మిల్క్ బూత్ల ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు తీరును నిరసిస్తూ ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్ వినూత్న నిరసన తెలిపారు. ఎడ్ల బండిపై ప్రయాణించి ఇంధన ధరల పెంపుపై తన నిరసనను వ్యక్తం చేశారు. బీజేపీ గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరను లీటర్కు 50 రూపాయలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు దేశంలో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిపోయిందని గుర్తు చేశారు.